అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమతో మీ యశస్వి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. సో సమ్మర్ సీజన్ అంటే మ్యాంగో సీజన్. సో మామిడికాయ పచ్చడి చేసుకోకపోతే ఎలా? ఇది మామిడికాయ పచ్చడి అంటే ఆవకాయ అనుకున్నారు, కాదండోయ్, ముక్కల పచ్చడి. మామిడికాయలని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దాంతో పచ్చడి చేస్తారనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మామిడికాయలు, కరివేపాకు, కారం, ఉప్పు, ఆవాలు, ఇంగువ, నూనె. సో రెసిపీలో మామిడికాయల్లో ముక్కల్లో సాల్ట్, కారం ఇలా మిక్స్ చేసుకోవాలండి చూపించినట్టు. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసి ఆయిల్ హీట్ అయ్యేదాకా దానిలో ఆవాలు చిప్పట్లాడినివ్వండి. దాని తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం చిట్పట్లాడాక ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకున్నాక ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్నాక ఆఫ్ చేసేసుకోండి. అది మొత్తం ఈ మిక్స్లో కలిపేయాలండి. ఇప్పుడు ముక్కలు ఎక్కడైతే వేసుకున్నామో దానిలో కలిపేయాలి. బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని మళ్ళీ దీనిలో కలుపుకోండి. ఫస్ట్ అయితే మేము వేసుకున్న ఆయిల్ సరిపోలేదండి. సో అందుకని మొత్తం అయితే 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ పడుతుంది. సో మళ్ళీ హీట్ చేసుకొని వేసుకున్నాం అనమాట మేము ఆయిల్. సో మీరు కూడా కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మీకు మొత్తం కలిపే చెప్పాను అందులో రాసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ దగ్గర. సో బాగా మిక్స్ చేసుకోండి ఆయిల్ వేసుకొని. అది మార్నింగ్ కల్లా ఊరుతుందండి పచ్చడి, 1 డే ఉంచండి. మీకు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోండి అండి. నేనైతే వేయలేదన్నమాట, మాకు ఇంగు సరిపోతుంది. సో మీకు వెల్లుల్లిపాయ కావాలంటే కూడా వేసుకోవచ్చు. సో అది 1 డే ఊరాక గ్లాస్ బాటిల్లో తీసుకొని పెట్టేసుకోండి. పచ్చడి తయారైపోయింది. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి తప్పకుండా.